సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే నాట్స్ తెలుగువారి సంరక్షణ కోసం ఇర్వింగ్ పోలీసులతో కలిసి ఓ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. తెలుగువారికి ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పారు పోలీసు అధికారులు. అమెరికాలో గన్ కల్చర్ని తెలుగువారిపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని నాట్స్ సంస్థ ఇర్వింగ్ పోలీసులతో కలిసి అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. ఇర్వింగ్ పోలీస్ అధికారులు తెలుగువారికి యాక్టివ్ షూటర్ ట్రైనింగ్తో పాటు జాగ్రత్తలను సూచించే కరపత్రాలను పంచారు. అవాయిడ్, డినై, డిఫెండింగ్ అంశాలపై సుదీర్ఘంగా సాగిన చర్చా కార్యక్రమంలో క్రైమ్ ని నిరోధించగల అంశాల్ని పోలీసులు ప్రవాసులకు తెలియజెప్పారు. పోలీసులు ఇచ్చిన లెక్చర్ ఎంతో ఉపయోగకరంగా ఉందని ప్రవాసులు అన్నారు. Who has all been to a movie theater, to a worship center, to a school, to a mall in the past year? Most everybody, right? Where have those active shooter events occurred in the past year? At those places. So I say this because the information I give you is not so much just to be used with the organization, but to take it outside of that, to take it home. If you notice that I do not teach off of PowerPoint. Why? Because I actually have made copies for you to take home so you can hopefully take it to your spouse, boyfriend, girlfriend, or whoever, family member to teach them. ఈరోజు డాలస్లో క్రైమ్ ప్రివెన్షన్ ప్రోగ్రాంతో పాటుగా యాక్టివ్ షూటర్ ట్రైనింగ్ వర్క్షాప్ జరుగుతుంది. నాట్స్ గత 9 సంవత్సరాల నుంచి డాలస్ నగరంతో పాటు వివిధ నగరాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. యాజ్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ సర్వీస్ మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము ఎలా క్రైమ్ ప్రివెన్షన్ చేయాలని చెప్పేసి. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అబౌట్ 50 రాబరీస్ జరిగినాయి ఓన్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. సో మేము క్లోజ్గా ఇర్వింగ్ సిటీ ఆఫీసర్స్తో క్లోజ్గా వర్క్ చేసి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మాకు మంచి స్పందన లభించింది కమ్యూనిటీ నుంచి. సో అదేవిధంగా ఈ సంవత్సరం మేము యాక్టివ్ షూటర్ వర్క్షాప్ అనే కొత్త వినూత్న ప్రోగ్రాం అని ఒకటి యాడ్ చేసాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మాల్స్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి తెలియకుండా సడన్గా షూటింగ్ జరుగుతున్నాయి. సో దీని ఇంటెన్షన్ ఏంటంటే హౌ బెస్ట్ యూ కెన్ అవాయిడ్ దట్ సిచ్యువేషన్. అది ఈరోజు ఇర్వింగ్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఆఫీసర్స్ వచ్చారు అండ్ మాకు చాలా సంతోషం ఉంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. First of all, I just want to thank the NATS organization for inviting our police department out to present to your organization. One of the things we're going to present are things near and dear to us, and it's keeping the communities safe. The presentation we're going to focus on today is bringing in community awareness to the organization about recent events to involve active shooter, also personal safety measures you can take to help yourself if you're ever caught in an active shooter situation. I say to the general public and to the organizations out there, this is a subject matter that affects everybody because people do visit malls and they visit worship centers and they visit schools. Those places have been under attack in the past recent years by people out there just trying to create emotion and create chaos. Well, I tell you that one way you can prepare for that is just to plan. ముఖ్యంగా నాట్స్ సంస్థ నుంచి మాకు ఎన్నో ముఖ్య కార్యక్రమాలు చేస్తామండి. కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్సే కాకుండా స్పోర్ట్స్ కానివ్వండి, కిడ్స్ కాంపిటీషన్స్ కానివ్వండి, అలానే నేషన్ వైడ్గా ఫుడ్ డ్రైవ్ చేశాము డిసెంబర్లో. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీకి హెల్ప్ చేయాలని ఉమెన్స్ ఫోరం నుంచి 1 million ఫుడ్ డ్రైవ్ చేసాం, 1 million cans. సో డిసెంబర్ వి గివ్ టు ఆల్ ద లోకల్ కమ్యూనిటీ నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్ అండ్ ఆల్. అలానే మాకు చికాగోలో జూన్ 30 నుంచి జూలై 2 వరకు కూడా అమెరికా తెలుగు సంబరాలు నడుస్తుంది. సో దానికి మీరు అందరూ తప్పకుండా వచ్చి ఈ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము అందరినీ కూడా. ఎంతోమంది వాలంటీర్స్ 500 నుంచి 600 మంది వాలంటీర్స్ దాకా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. దానికి మీ అందరి సహకారం తప్పకుండా కావాలి.